హాయ్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మ్యాటర్ అంటే ఏంటి అన్న విషయం. మ్యాటర్ మనకి ఎన్ని స్టేట్స్లో దొరుకుతుందన్న విషయాన్ని కూడా డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు మ్యాటర్ అనేది ఎన్ని రకాలనేది ఒకసారి చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ ఈజ్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అండి. వన్ విల్ బీ కాల్డ్ మిక్చర్, ఇంకోటి ప్యూర్ సబ్స్టెన్స్. ఏంటి ప్యూర్ సబ్స్టెన్స్, ఏంటి మిక్చర్? సో ఒకసారి మనము దీనికోసం ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మళ్ళీ ఈ మిక్చర్ని మళ్ళీ టూ టైప్స్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హోమోజీనియస్ మిక్చర్, హెట్రోజీనియస్ మిక్చర్. ప్యూర్ సబ్స్టెన్స్ని మళ్ళీ టూ టైప్స్గా డివైడ్ చేశారు, ఎలిమెంట్, కాంపౌండ్. వీటి కోసం ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటిదని అర్థం. ఇప్పుడు ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే అందులో ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా ఒకేలా ఉండాలి, చూడటానికి ఒకేలా ఉండాలి, ఒకేలాంటి మాస్ కలిగి ఉండాలి, ఒకేలాంటి ప్రాపర్టీ కలిగి ఉండాలి. అంటే ఎవ్రీథింగ్, అంటే ఒక పార్టికల్కి ఏ నేచర్ ఉంటుందో ఇంకో పార్టికల్కి అదే నేచర్. మరి అన్ని పార్టికల్కి ఒకే నేచర్ ఉండాలంటే ఏమై ఉండాలండి? అన్ని పార్టికల్స్ ఒకేలాంటివి ఉండాలి. అలా అన్ని పార్టికల్స్ ఒకేలాంటివి అయి ఉండి ఏదైనా ఒక సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తే దట్ సబ్స్టెన్స్ విల్ బీ కాల్డ్ యాజ్ ప్యూర్ సబ్స్టెన్స్. సో ఒకసారి మనము డెప్త్కి వెళ్తే ఆల్ కాన్స్టిట్యూంట్ పార్టికల్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఆర్ సేమ్ ఇన్ ఏ కెమికల్ నేచర్. సో ప్రతి పార్టికల్ యొక్క కెమికల్ నేచర్ కూడా సేమ్ ఉంటుందన్నమాట ప్యూర్ సబ్స్టెన్స్లో. ఓకేనండి. అయితే ఇక్కడికి వస్తే మిక్చర్ వచ్చేసరికి ఏంటంటాం అంటే రెండు సబ్స్టెన్సెస్ కంబైన్ చేస్తూ వచ్చిన దాన్ని మిక్చర్ అంటాం. రెండు సబ్స్టెన్సెస్ కంబైన్డ్ చేస్తూ వచ్చిన దాన్ని మిక్చర్. దిస్ మిక్చర్ ఈజ్ అగైన్లీ క్లాసిఫైడ్ ఇంటూ హోమోజీనియస్ మిక్చర్, హెట్రోజీనియస్ మిక్చర్. ఏంటి హోమోజీనియస్ మిక్చర్? ఇప్పుడు రెండు సబ్స్టెన్సెస్ కంబైన్ చేస్తే కదా మిక్చర్. ఆ రెండు సబ్స్టెన్సెస్ కంప్లీట్గా కలిసిపోయి అనుకోండి ఒక దాంట్లో ఒకటి, దట్ విల్ బీ కాల్డ్ యాజ్ హోమోజీనియస్ మిక్చర్. కంప్లీట్గా కరిగిపోవాలి ఒకదానికొకటి. అయితే కంప్లీట్లీ కరిగిపోతే అంటే దీన్ని ఇంకోలా చెప్పొచ్చండి. ఈ హోమోజీనియస్ మిక్చర్ని మనం ఇంకో టైప్లో చెప్పొచ్చు. ఏంటంటే మనము ఏదైనా ఒక మిక్చర్ తీసుకుంటే మిక్చర్లో మీరు ఎక్కడ చూసినా ఒకేలాంటి కాంపోజిషన్ కలిగి ఉండాలి. అంటే ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక బేకర్ తీసుకోండి, అందులో సాల్ట్ వాటర్ వేయండి, సాల్ట్ ప్లస్ వాటర్ రెండు కలిపారు కాబట్టి కాల్డ్ యాజ్ మిక్చర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సాల్ట్ వాటర్లో మీరు ఎక్కడ చెయ్యి పెట్టి, అంటే సర్ఫేస్ పైన చెయ్యి పెట్టి, లేదా మధ్య భాగంలో చెయ్యి పెట్టి, లేదా అడుగు భాగంలో చెయ్యి పెట్టి, అంటే ఈ కంటైనర్లో ఈ బేకర్లో ఉన్నటువంటి సాల్ట్ వాటర్లో మీరు ఎక్కడ చెయ్యి పెట్టి టేస్ట్ చేయండి, సాల్టీగానే ఉంటుంది. అంటే మొత్తం టోటల్ త్రూఅవుట్ ఒకేలాంటి నేచర్ని కలిగి ఉంది చూడండి. సో అలా ఉంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ హోమోజీనియస్ మిక్చర్. లేదా సింపుల్లీ రెండు ఒకదానికోటి బాగా మిక్స్ అయిపోతే దాన్ని హోమోజీనియస్ మిక్చర్. సో పార్షియల్లీ మిక్స్ అయితే దట్ విల్ బి కాల్డ్ యాజ్ హెట్రోజీనియస్ మిక్చర్. అయితే ఎక్కడికి వచ్చేసరికి మళ్ళీ హెట్రోజీనియస్ మిక్చర్ మనం ఇంకోలా ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు ఏదైనా ఒక కంటైనర్లో మనము టూ కాంపోనెంట్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ ప్లస్ వాటర్ అనుకోండి. ఎగ్జాంపుల్గా శాండ్ ప్లస్ వాటర్ ఒక దాంట్లో వేయండి, టూ కాంపోనెంట్స్ వేశారు కాబట్టి అది మిక్చర్. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే శాండ్ అనేది వాటర్లో డిజాల్వ్ అవ్వదు, అది ఆల్రెడీ మనకు తెలుసు. ఇసుక అనేది వాటర్లో కరగదు. మీరు సర్ఫేస్ మీద తీసుకొని టేస్ట్ చేస్తే వాటర్ ఉంటుంది, అడుగు భాగంలో టేస్ట్ చేస్తే శాండ్ ఉంటుంది. అంటే త్రూఅవుట్ సొల్యూషన్ ఒకేలాంటి పార్టికల్స్ ఒకేలా ఉండదు. ఇక్కడికక్కడికి అర్థమైందా? ఇక్కడ సాల్ట్ వాటర్తో కంపేర్ చేస్తే ఎక్కడ మీరు టేస్ట్ చేసినా సాల్ట్ వస్తుంది, సాల్టీగా ఉంటుంది. బట్ ఇక్కడ అలా ఉండదు. సర్ఫేస్ పైన వాటర్ ఉంటుంది, కింద మనకి శాండ్ ఉండిపోతుంది. సో ఇక్కడ అదే చెప్పాడు చూడండి. కాంపోనెంట్స్ ఆర్ కంప్లీట్లీ మిక్స్ విత్ ఈచ్ అదర్. సో కాంపోనెంట్స్ అనేవి కంప్లీట్గా మిక్స్ అయితే వాటిని ఏమంటాం? హోమోజీనియస్ మిక్చర్. ఎగ్జాంపుల్ షుగర్ వాటర్. అలాగే నెక్స్ట్కి వచ్చేసరికి కాంపోజిషన్ ఈజ్ నాట్ యూనిఫామ్ త్రూ అవుట్. సో యూనిఫామ్గా యూనిఫామ్గా ఒకేలా ఉండలేకపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం? హెట్రోజీనియస్ మిక్చర్ అంటాం. ఎగ్జాంపుల్ సాల్ట్ అండ్ షుగర్ని కలపండి, సాల్ట్ టేస్ట్ వస్తే షుగర్ టేస్ట్ వస్తుంది. మీరు ఎంతసేపు కలిపినా సాల్ట్ అనేది షుగర్ టేస్ట్ రాదు, షుగర్ అనేది సాల్ట్ టేస్ట్ రాదు.
ఓకేనండి. ఇన్ దీస్ కాంపోనెంట్స్ ఆర్ సపరేటెడ్ బై యూజింగ్ ఫిజికల్ మెథడ్స్. సో ఇప్పుడు ఈ మిక్చర్స్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని మనము ఏవైనా అంటే ఇప్పుడు హెట్రోజీనియస్ మిక్చర్ ఉంది కదా, ఈ హెట్రోజీనియస్ మిక్చర్లో ఉన్నటువంటి 2 కాంపోనెంట్స్ ఉంటాయి కదండి, ఆ 2 కాంపోనెంట్స్ని మనం ఫిజికల్ మెథడ్స్ ద్వారా సపరేట్ చేసేయచ్చు. ఆ ఫిజికల్ మెథడ్స్ ఏంటి? సింపుల్ హ్యాండ్ పిక్లింగ్, ఫిల్టరేషన్, క్రిస్టలైజేషన్, డిస్టిలేషన్, ఇలా చాలా ప్రాసెస్లు ఉంటాయి. వీటన్నిటి కోసం మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం, ఏంటి ఎలా సెపరేట్ చేస్తాం ఏంటంది. సో ఇన్ ప్యూర్ సబ్స్టెన్సెస్ కన్స్టెంట్ పార్టికల్స్ ఆర్ హ్యావ్ ఫిక్స్డ్ కాంపోజిషన్. సో ఇప్పుడు ప్యూర్ సబ్స్టెన్సెస్ కోసం మాట్లాడితే ఈ ప్యూర్ సబ్స్టెన్సెస్లో పార్టికల్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ కాంపోజిషన్ కలిగి ఉంటాయి. ఫిక్స్డ్ కాంపోజిషన్ అంటే ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి అన్నమాట, అంతకుమించి ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు అనమాట. ఓకేనండి. నెక్స్ట్కి వచ్చేసరికి మనకి ప్యూర్ సబ్స్టెన్స్కి ఎగ్జాంపుల్ కాపర్ తీసుకోండి. ఇప్పుడు 1 kg ఆఫ్ కాపర్ తీసుకోండి. 1 kg ఆఫ్ కాపర్, ఈ 1 kg ఆఫ్ కాపర్ మీరు ఇక్కడ విజయనగరంలో తీసుకున్నా, లేకపోతే వైజాగ్లో తీసుకున్నా, లేకపోతే హైదరాబాద్లో తీసుకున్నా, అమెరికాలో తీసుకున్నా, 1 kg కాపర్లో ఉన్న పార్టికల్స్ అనేవి ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి. సో అంటే ఫిక్స్డ్ రేషియోలో ఉంటాయి. ఇందులో ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి 1 kg తీసుకుంటే. సో అలాగే సిల్వర్, అలా ఇవి ప్యూర్ సబ్స్టెన్సెస్ ఇవి. సో పార్టికల్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్ కన్సిస్ట్ ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆటమ్స్. సో ప్యూర్ సబ్స్టెన్స్లో ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి, అన్ని పార్టికల్స్ ఒకే టైప్లో ఉంటాయి, అన్ని పార్టికల్స్ ఒకే టైప్లో ఉంటాయి ప్యూర్ సబ్స్టెన్స్లో. ఓకేనండి. ఆల్రెడీ మనం ఫస్ట్ డిస్కస్ చేసాం కదా దీనికోసం. దీస్ పార్టికల్స్ మే ఎగ్జిస్ట్ యాజ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. ఈ పార్టికల్స్ అనేవి ఆటమ్స్గా, మాలిక్యూల్స్గా కూడా ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు. ఎవరి లోపల? ప్యూర్ సబ్స్టెన్స్ లోపల ఉండే పార్టికల్స్ అనేవి ఆటమ్స్లో అయినా ఉండొచ్చు, మాలిక్యూల్స్లో అయినా ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అనమాట. సో మనకు ఆల్రెడీ ఒక విషయం తెలుసు, ఆటమ్స్ కంబైండ్ అయితే వచ్చిన దాన్ని ఏమంటాము? మాలిక్యూల్ అంటాం. ఆటమ్స్ కంబైండ్ అయితే వచ్చినటువంటి దానిని ఏమంటాం? మాలిక్యూల్. ఇప్పుడు ఆ మాలిక్యూల్స్ కంబైండ్ అయితే వచ్చిన దాన్ని సబ్స్టెన్స్ అంటాం. ఈ సబ్స్టెన్స్ వల్ల వచ్చిన దాన్ని కాంపౌండ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. సరే, ద కన్స్టెంట్స్ ఆఫ్ ఏ కాంపౌండ్ కెనాట్ బి సపరేటెడ్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్స్ బై ఫిజికల్ మెథడ్స్. క్లారిటీగా చూడండి. ఏదైనా ఒక కాంపౌండ్లో ఉండేటువంటి కన్స్టెంట్స్ అంటే ఎవరి వల్ల వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్ తీసుకుందాం, CO2 అనే ఒక కాంపౌండ్. ఎగ్జాంపుల్ CO2 అనే ఒక కాంపౌండ్ తీసుకుంటే ఇది ఎవరి వల్ల వచ్చిందండి? కార్బన్ అనే ఒక ఎలిమెంట్, ఆక్సిజన్స్ అనే 2 ఎలిమెంట్స్ వల్ల CO2 అనే ఒక కాంపౌండ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ CO2 అంటే ఈ కాంపోనెంట్స్ని ఫిజికల్ మెథడ్స్ ద్వారా సపరేట్ చేయడం కష్టం. సో వీటిని సపరేట్ చేయాలంటే ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ కెమికల్ మెథడ్స్. అదే అన్నాడు, దే కెన్ సపరేటెడ్ బై కెమికల్ మెథడ్స్. ఎగ్జాంపుల్ CO2, H2O, ఎనీవేర్ ఏ కాంపౌండ్ని తీసుకోవచ్చు మనం. So atoms of different elements are present in a compound in a fixed and definite ratio, and this ratio is characteristic of a particular compound. ఎక్సలెంట్ అండి అసలు ఇది. సో ఇప్పుడు మనకి ఏముంటుందంటే ప్రతి కాంపౌండ్లో కూడా ఎలిమెంట్స్ అనేవి ఫిక్స్డ్ రేషియోలో ఉంటాయి. అలాగే ఇక్కడ ఏంటంటే ఇవి ఎన్ని ఉన్నాయి అన్న దాని మీదే ఈ కాంపౌండ్ యొక్క క్యారెక్టర్ అనేది డిపెండ్ అవుతుందండి. లోపల ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అన్న దాని మీదే ఈ కాంపౌండ్ యొక్క క్యారెక్టర్ డిపెండ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనే ఒక ఆటం ఉందనుకోండి. ఇది ఏం చేస్తుందండి? నార్మల్గా పాప్ సౌండ్ అంటే సౌండ్ ఇస్తుంది. హైడ్రోజన్ బాంబ్స్ ఇప్పుడు నార్మల్గా మనము దీపావళిలో హైడ్రోజన్ బాంబ్స్ అని ఇలా వాడుతూ ఉంటాం కదండి. మరి అంటే హైడ్రోజన్తో తయారు చేసిన బాంబులే కదా అవి, అంటే సౌండ్ ఇస్తాయి. సౌండ్ అంటే ప్రేలుడు పదార్థాల్లో హైడ్రోజన్ వాడతారు ఎక్కువగా. అయితే ఆక్సిజన్కి వచ్చేసరికి ఆక్సిజన్ ఏం చేస్తుందండి? ఇట్ ఈజ్ ద సపోర్టర్ ఆఫ్ కంబషన్. అంటే ఒక మండించడానికి, ఏదైనా ఒకటి కంబషన్ చేయడానికి, మండించడానికి ఆక్సిజన్ అనేది మనకి సపోర్ట్గా యూజ్ అవుతుంది. అయితే ఈ సౌండ్ అంటే ప్రేలుడు పదార్థాల్లో వాడేటువంటి హైడ్రోజన్ని, అంటే ఫైర్కి సపోర్ట్గా ఉన్నటువంటి ఆక్సిజన్ని రెండింటిని కంబైన్ చేస్తే
వాటర్ వస్తుందండి. చూడండి ఎంత ఎంత సర్ప్రైజ్ విషయం చూడండి. హైడ్రోజన్ అనేది చాలా డేంజర్, ప్రిల్యూడ్ పదార్థాల్లో వాడతారు. ఆక్సిజన్ కూడా డేంజర్. ఆక్సిజన్ అనేది కంబషన్కి సపోర్టర్, ఏదైనా మంట మండించడానికి సపోర్టర్. మరి ఆ రెండు కంబైండ్ అయితే వచ్చిన వాటర్ మాత్రం ఏం చేస్తుంది? ఫైర్ని ఆపుతుంది. ఫైర్ని ఆపడానికి వాటర్ని వాడుతారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? వాటర్ యొక్క క్యారెక్టర్ ఎవరి మీద డిపెండ్ అయ్యింది? అందులో ఉన్నటువంటి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కంబైండ్ అయ్యే, ఈ రెండు కంబైండ్ అవ్వడం వల్ల వాటర్కి నేచర్ వచ్చింది. అంటే కాంపౌండ్ యొక్క క్యారెక్టర్ ఆల్వేజ్ డిపెండ్స్ అపాన్ ది కన్స్టెంట్స్ ఆఫ్ దట్ కాంపౌండ్. అంటే ఆ కాంపౌండ్లో ఎవరు ఉన్నారు అన్న దాని మీదే దీని క్యారెక్టర్ డిపెండ్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ కూడా అదే మనం డిస్కస్ చేసాం. ద ప్రాపర్టీస్ డిపెండ్స్ అపాన్ ది కన్స్టెంట్ ఎలిమెంట్స్. సో కాంపౌండ్ల యొక్క ప్రాపర్టీస్ అనేవి అందులో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. CO2 అనే ఒక కాంపౌండ్ తీసుకుంటే కార్బను ఆక్సిజన్లు రెండు కంబైండ్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాపర్టీస్ రావాలో అలాంటి ప్రాపర్టీస్ కాంపౌండ్కి వస్తాయి. NH3 అనే ఒక కాంపౌండ్ తీసుకోండి, నైట్రోజన్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో హైడ్రోజన్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ రెండు కంబైండ్ అయితే ఎలాంటి కొత్త ప్రాపర్టీస్ వస్తాయో అలాంటి ప్రాపర్టీస్ మాత్రమే వీటికి ఉంటాయి. ఇప్పుడు నేను నైట్రోజన్ తీసుకున్నాను, హైడ్రోజన్ తీసుకున్నాక ఆక్సిజన్ యొక్క క్యారెక్టర్ దీనికి కావాలి అంటే రాదు. ఎందుకు? ఇందు లోపల ఉన్నటువంటి ఆటమ్స్ ఎవరు? నైట్రోజన్, హైడ్రోజన్. కాబట్టి ఈ రెండింటి యొక్క క్యారెక్టర్ మాత్రమే ఈ కాంపౌండ్కి ఉంటుంది. ఆక్సిజన్ క్యారెక్టర్ దీనికి కొత్తగా రాదు. ఓకేనండి, అర్థమైందని ఇప్పుడు నేను చెప్పేది. సో కాంపౌండ్ యొక్క క్యారెక్టర్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ది కన్స్టెంట్స్ ఆఫ్ ఆటమ్స్. అందులో ఏ ఆటమ్స్ అయితే ఉన్నాయో వాటి యొక్క క్యారెక్టర్ మీద డిపెండ్ అవుతుంది కాంపౌండ్ యొక్క క్యారెక్టర్. ఓకేనండి, అదే చెప్పాడు. సో ఇక్కడ మనం ఏదైతే ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం అదే. హైడ్రోజన్ అనేది పాప్ సౌండ్ ఇస్తుంది, ఆక్సిజన్ సపోర్టర్ ఆఫ్ కంబషన్ ఇస్తుంది. బట్ ఈ రెండు కంబైండ్ అయితే H2 అనేది మాత్రం ఫైర్ ఎగ్జిస్టెన్సర్. అంటే ఈ ఫైర్ని అనేది ఆపుతుంది వాటర్ అనేది. సో ఇదండి క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ.